ఆ ఏడుకొండలవాడ స్వామి దేనికి కూడా తృప్తి చెందరండి. డబ్బు ఉంది కదా, ఇంత డబ్బు వేస్తాను, ఇంత బంగారం ఉంది, ఇంత వజ్ర వైడూర్య నా దగ్గర ఉన్నాయి, అన్నీ వేస్తాను. లేదు అంటే నాకు అధికారం ఉంది, నేను ఎంతసేపైనా దర్శనం చేసుకుంటాను, నన్ను ఎవరు అడ్డగించరు అని గొప్పకు పోయేవాళ్ళు తాలూకా ప్రార్థన అస్సలు ఆ ఏడుకొండలవాడు ఆలకించడండి. చూసారా, ఎంతో కష్టపడి పైసా పైసా కూర్చుకొని ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవాలనే తాపత్రయంతో ఉంటాడు చూడండి. ఎక్కడో ఒక భక్తుడు ఆ భక్తుల తాలూకా మొరనే వింటాడు. ఆ ఏడుకొండలవాడు వారి ప్రార్థనే వింటాడు, వాళ్ళనే తదేకంగా చూస్తాడు. తెలుసా, ఆ భగవంతుడికి కావలసిందండి భక్తి, స్వచ్ఛమైన మనస్సు, నిస్వార్థం. ఇవే ఆయనకి ఎంతో తృప్తినిస్తాయి. భక్తితో ఒక్క పుష్పం, తులసి దళం, ఫలం ఏవి సమర్పించినా ఆయన ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు.